హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ట్రావర్స్ క్యాలిక్యులేషన్ అండి. మనకి వాళ్ళు అబ్జర్వ్డ్ యాంగిల్స్ ఇస్తారు, అలాగే స్టేషన్ టు స్టేషన్ డిస్టెన్స్ అనేది ఇస్తారు, అలాగే ఏదొక స్టేషన్ దగ్గర బేరింగ్ అనేది ఒకటి ఇస్తారు. ఇందులో వచ్చేసి మనకి స్టేషన్ ఏ దగ్గర మనకి ఆల్రెడీ ఒక బేరింగ్ ఇచ్చారు. మిగతా బేరింగ్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ట్రావర్స్ క్యాలిక్యులేషన్ మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. ముందు మనం ట్రావర్స్ క్యాలిక్యులేషన్లో క్రాస్ చెక్ అనేది ఒకటి చేసుకోవాలండి. క్రాస్ చెక్ ఒకటి చేసుకోవాలండి. ఏంటంటే అది 2n - 4 × 90. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ స్టేషన్స్. ఇక్కడ మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టేషన్స్ వచ్చేసి మనకి 8 ఇచ్చారు. 8 అప్పుడు మనం n ప్లేస్లో 8 అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ 360 degrees అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి ఇచ్చిన అబ్జర్వ్డ్ యాంగిల్స్ అన్నీ మనం సమ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 360 degrees వచ్చింది. అది ఒకవేళ ఎర్రర్ అంటే ఏదో ఒక స్టేషన్ దగ్గర మనకి డీవియేషన్ కనుక వచ్చినట్లయితే మనం ఎర్రర్ అనేది ఎక్కడ అప్లై చేయాలి, ఏ స్టేషన్కి అప్లై చేయాలనేది ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు సపోజ్గా ఇక్కడ మనకి చెక్ అనేది మనకి ఎర్రర్ అనేది ఇక్కడ నిల్లండి. ఎర్రర్ అయితే ఏం రాలేదు. ఒకవేళ సపోజ్గా ఎర్రర్ కనుక వచ్చినట్లయితే సపోజ్గా మనకి 359 degrees 59 minutes వచ్చింది అనుకోండి. ఇక్కడ ఎర్రర్ వచ్చేసి మనకి 0 degrees 1 minute. ఆ ఎర్రర్ అనేది ఆ 1 minute అనేది ఎక్కడ అప్లై చేయాలంటే ఏ స్టేషన్ అయితే మనకి నియరెస్ట్గా 180 degreesకి ఈక్వల్గా ఉంటుందో ఆ స్టేషన్కి మనం యాడ్ చేయడం కానీ అలాగే మైనస్ చేయడం కానీ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం బేరింగ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఈ బేరింగ్ క్యాలిక్యులేషన్లో మనకి ఫస్ట్ 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏబి అనేది మనకు ఆల్రెడీ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాక్ బేరింగ్ కనుక్కోవాలి. బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏబి వచ్చేసి ఫార్ములా ఉందండి. అది వచ్చేసి 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏబి ±180 degrees. ఇక్కడ ±180 degrees అంటే ఇప్పుడు సపోజ్గా 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏబి అనేది 200 degrees ఉంది, అంటే గ్రేటర్ దాన్ 180 degrees ఉంది. అండ్ గ్రేటర్ దాన్ 180 degrees ఉంటే మనం సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. అదే లెస్ దెన్ 180 degrees కనుకుంటే మనం +180 degrees చేయాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ 180 degrees ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే లెస్ దాన్ 180 degrees ఉంటే మనం ఎడిషన్ అనేది మనం బ్యాక్ బేరింగ్కి చేయాలండి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏబి అంటే 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏబి -180 degrees. మనకి ఇక్కడ 20 degrees వచ్చిందండి. నెక్స్ట్ స్టేషన్ 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ బీసీ. ఇది వచ్చేసి మనకి ఫార్ములా వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏబి. స్టేషన్ ఏబి అంటే ఏ స్టేషన్ అయితే మనం 4 బేరింగ్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాని ప్రిసీడింగ్ లైన్ యొక్క బ్యాక్ బేరింగ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం, ప్లస్ అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ స్టేషన్ బి. స్టేషన్ బి దగ్గర ఉన్న మనం అబ్జర్వ్ చేసిన అబ్జర్వ్డ్ యాంగిల్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏబి అంటే 20 degrees ప్లస్ అబ్జర్వ్డ్ యాంగిల్ అంటే 127 degrees 49 minutes. మనకి ఇక్కడ వచ్చేసి 147 degrees 49 minutes వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ బీసీ. బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ బీసీ అంటే ఫార్ములా వచ్చేసి 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ బీసీ ±180 degrees. ఇక్కడ వచ్చేసి 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ బీసీ అనేది మనకి లెస్ దాన్ 180 degrees ఉంది కాబట్టి మనం +180 degrees వేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి 327 degrees 49 minutes వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ సిడి వచ్చేసి ఫార్ములా వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ బీసీ ప్లస్ అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ స్టేషన్ సి. ఇక్కడ బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ బీసీ అంటే 327 degrees 49 minutes ప్లస్ అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ స్టేషన్ సి అంటే 182 degrees 36 minutes. ఇక్కడ వచ్చేసి మనకి ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 510 degrees 25 minutes వచ్చిందండి. ఇక్కడ నేను -360 degrees వేశాను, ఎందుకంటే మనకి ఎప్పుడైనా యాంగిల్స్ అనేవి గ్రేటర్ దాన్ 360 ఉండవు కాబట్టి నేను -360 degrees వేశాను. మీకు 4 బేరింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా గ్రేటర్ దాన్ 360 degrees కనుక మీకు వచ్చినట్లయితే -360 degrees అనేది చేయాలి. ఇప్పుడు -360 degrees చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 150 degrees 25 minutes వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ సిడి. ఇప్పుడు వచ్చేసి ఫార్ములా వచ్చేసి
4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ సిడి ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీస్. 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ సిడి అనేది మనకి లెస్ దెన్ 180 డిగ్రీస్ వచ్చింది కాబట్టి మనం ప్లస్ 180 డిగ్రీస్ వేసాం. వాల్యూ వచ్చేసి 330 డిగ్రీస్ 25 మినిట్స్ వచ్చింది. నెక్స్ట్ 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ డిఈ వచ్చేసి మనకి ఫార్ములా తెలుసు కదండి. బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ సిడి ప్లస్ అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ స్టేషన్ డి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ సిడి అంటే వాల్యూ వచ్చేసి 330 డిగ్రీస్ 25 మినిట్స్ ప్లస్ అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ స్టేషన్ డి అంటే 172 డిగ్రీస్ 21 మినిట్స్. అవి రెండు యాడ్ చేస్తే మనకి 502 డిగ్రీస్ 46 మినిట్స్ వచ్చింది. అంటే గ్రేటర్ దాన్ 360 వచ్చింది కాబట్టి మనం మైనస్ 360 అనేది వేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి 142 డిగ్రీస్ 46 మినిట్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ డిఈ. బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ డిఈ అంటే ఫార్ములా తెలుసు కదండి మీకు. 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ డిఈ ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి మనకి 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ డిఈ అనేది మనకి లెస్ దెన్ 180 ఉంది కాబట్టి మనం ప్లస్ 180 వేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి వాల్యూ 322 డిగ్రీస్ 46 మినిట్స్. ఇంకా మనం స్టేషన్స్ అన్ని స్టేషన్స్ యొక్క 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ట్ స్టేషన్ అండి. ఇక్కడ 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ హెచ్ఏ. ఇక్కడ ఫార్ములా వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ జిహెచ్ ప్లస్ అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ స్టేషన్ హెచ్. ఇక్కడ వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ హెచ్ఏ వచ్చేసి మనకి 170 డిగ్రీస్ 49 మినిట్స్ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ స్టేషన్ హెచ్ అంటే 81 డిగ్రీస్ 47 మినిట్స్. మనం రెండు యాడ్ చేస్తే మనకి 252 డిగ్రీస్ 36 మినిట్స్ వచ్చింది. అంటే లెస్ దాన్ 360 ఉంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ 360 అనేది చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ హెచ్ఏ. ఇక్కడ వచ్చేసి మనకి ఫార్ములా 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ హెచ్ఏ ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ హెచ్ఏ అనేది గ్రేటర్ దెన్ 180 ఉంది కాబట్టి మనం మైనస్ 180 డిగ్రీస్ వేస్తున్నాం. ఇక్కడ వాల్యూ వచ్చేసి 72 డిగ్రీస్ 36 మినిట్స్. ప్రతి స్టేషన్కి 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. మనం ఇప్పుడు వచ్చేసి ట్రావెల్స్ షీట్లో మనం ఏ వాల్యూస్ ఎంటర్ చేయాలంటే 4 బేరింగ్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఏ వచ్చేసి ఆల్రెడీ ఇచ్చేసారు 200 డిగ్రీస్ ఇచ్చేసారు. అలాగే 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ బీసీ అంటే మనం ఇక్కడ 147 డిగ్రీస్ 49 మినిట్స్. అలాగే 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ సిడి అంటే 150 డిగ్రీస్ 25 మినిట్స్. అలాగే 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ డిఈ అంటే 142 డిగ్రీస్ 46 మినిట్స్. నెక్స్ట్ 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ ఈఎఫ్ అంటే 113 డిగ్రీస్ 9 మినిట్స్. అలాగే 4 బేరింగ్ ఆఫ్ స్టేషన్ జిహెచ్ అంటే మనకి 356 డిగ్రీస్ 59 మినిట్స్. ఫోర్ బేరింగ్ ఆఫ్ స్టేషన్ జిహెచ్ అంటే 350 డిగ్రీస్ 49 మినిట్స్. బేరింగ్ ఆఫ్ స్టేషన్ హెచ్ఏ అంటే 252 డిగ్రీస్ 36 మినిట్స్. ఇలా అండి మనం బేరింగ్స్ అనేవి మొత్తం ఇలా క్యాలిక్యులేట్ చేసి మనం 4 బేరింగ్ వాల్యూస్ అనేవి ప్రతి స్టేషన్ దగ్గర మనం ఇలా ట్రావెల్స్ షీట్లో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మెరీడియన్ పర్పెండిక్యులర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మెరీడియన్లో వచ్చేసి మనకి నార్త్ సౌత్ వాల్యూస్ ఉంటాయండి. అలాగే పర్పెండిక్యులర్లో ఈస్ట్ వెస్ట్ అనేవి ఉంటాయి. మనకి మెరీడియన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసి ఎల్ కాస్ థీటా అండి. ఎల్ అంటే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ స్టేషన్స్. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రతి స్టేషన్ టు స్టేషన్ మనకి ఎంత డిస్టెన్స్ ఉందో ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు.
ఇక్కడ వచ్చేసి తీటా వచ్చేసి మనం బేరింగ్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా ప్రతి స్టేషన్కి, ఆ వాల్యూ అనేది మనం తీటా ప్లేస్లో వేసుకోవాలి. ఇక్కడ మనం మెరీడియన్ కనుక్కుందాం. ఇక్కడ స్టేషన్ ఏకి మెరీడియన్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఎల్ కాస్ తీటా. ఎల్ అంటే స్టేషన్ ఏకి వచ్చేసి 859 చైన్స్ ఇచ్చారు. అలాగే కాస్ తీటా వాల్యూ వచ్చేసి బేరింగ్ అనేది వేసుకుంటాం 200 డిగ్రీస్. మనకి వాల్యూ వచ్చేసి -807.19 వచ్చింది. అప్రాక్సిమేట్గా నేను -807 వేశాను. ఇక్కడ మనకి మైనస్ అనేది వచ్చింది. మైనస్ వచ్చిందంటే మనకి ఇక్కడ అది సౌత్ అని అర్థం. సౌత్ వాల్యూస్ అన్నీ మనకి ఎప్పుడైనా నెగిటివ్లో వస్తాయి, అలాగే నార్త్ వాల్యూస్ అన్నీ మనకి పాజిటివ్లో వస్తాయి. ఇక్కడ పాజిటివ్ అంటే నార్త్ ఉన్న కాలంలో వేసుకోవాలి పాజిటివ్ వచ్చిన వాల్యూస్ అన్నీ, అలాగే నెగిటివ్ వచ్చిన వాల్యూస్ అన్నీ మనం సౌత్ కాలంలో వేసుకోవాలి. మనం స్టేషన్ ఏ అనేది వాల్యూ -807 వచ్చింది చైన్స్. అలాగే స్టేషన్ బికి వచ్చేసి మనం సేమ్ ఫార్ములా ఎల్ కాస్ తీటా. ఇక్కడ స్టేషన్ బికి ఎల్ అంటే డిస్టెన్స్ వచ్చేసి మనకి 2716 ఇచ్చారు. 2716 ఇంటూ కాస్ తీటా అంటే 147 డిగ్రీస్ 49 మినిట్స్. మనకు వాల్యూ వచ్చేసి -2298.68 వచ్చింది. ఇక నేను అప్రాక్సిమేట్గా 2299 వేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత మనకి 5 తర్వాత పాయింట్ అనేది 5 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి నేను అప్రాక్సిమేట్గా 2299 వేస్తున్నాను. ఇక్కడ మనకి మైనస్ వచ్చింది కాబట్టి ఇది సౌత్ కాలంలో ఎంటర్ చేయాలి. ఇది కూడా సౌత్ కాలంలో ఎంటర్ చేయాలి. ఇలా మనం ప్రతి స్టేషన్కి మెరీడియన్ అనేది ఈ ఫార్ములా ఎల్ కాస్ తీటా అనే ఫార్ములా యూజ్ చేసి మనం ప్రతి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూసారా మనకి స్టేషన్ ఎఫ్ దగ్గర మనకి నార్త్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మనం ఈ వాల్యూ అనేది నార్త్ కాలంలో ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెరీడియన్కి వచ్చిన వాల్యూస్ అన్నీ మనం పాజిటివ్ వస్తే నార్త్ కాలంలో ఎంటర్ చేస్తాం, నెగిటివ్ వస్తే సౌత్ కాలంలో ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మనకి స్టేషన్ ఏ దగ్గర మనకి నెగిటివ్ వచ్చింది అంటే సౌత్లో వేయాలి. అంటే స్టేషన్ ఏ వచ్చేసి మనం సౌత్ కాలంలో ఎంటర్ చేయాలి. 807. స్టేషన్ బి కూడా మనకి -2299 వచ్చింది. స్టేషన్ సి కూడా మనకి నెగిటివ్ వచ్చింది. మైనస్ ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, 1073. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ డికి వాల్యూ వచ్చేసి -940 వచ్చింది. ఇక్కడ స్టేషన్ ఈకి కూడా నెగిటివ్ వచ్చింది కాబట్టి సౌత్లో వేస్తాం, 534. నెక్స్ట్ స్టేషన్ ఎఫ్ వచ్చేసి మనకి పాజిటివ్ వచ్చింది. మనం ఈ వాల్యూ అనేది నార్త్ కాలంలో ఎంటర్ చేయాలి, 2136. నెక్స్ట్ స్టేషన్ జీ కూడా మనకి పాజిటివ్ వచ్చింది, అది వచ్చేసి మనం నార్త్ కాలంలో ఎంటర్ చేయాలి. అలాగే స్టేషన్ ఈ వచ్చేసి మైనస్ వచ్చింది కాబట్టి మనం సౌత్ కాలంలో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పర్పెండిక్యులర్ క్యాలిక్యులేట్ చేద్దాం. పర్పెండిక్యులర్ కూడా సేమ్ అండి, కాకపోతే దీనికి ఫార్ములా వచ్చేసి మనం ఎల్ సైన్ తీటా అనేది యూజ్ చేస్తాం. మెరీడియన్కి ఏమో ఎల్ కాస్ తీటా, పర్పెండిక్యులర్కి ఎల్ సైన్ తీటా. ఇక్కడ ఎల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్టేషన్స్ ఆల్రెడీ ఇచ్చారు. నెక్స్ట్ తీటా అనేది మనం బేరింగ్స్ క్యాలిక్యులేట్ చేసిన బేరింగ్స్ వాల్యూ అనేది ఇక్కడ మనం తీటా ప్లేస్లో పెట్టాలి. ఇక్కడ మనం స్టేషన్ ఏకి సంబంధించి పర్పెండిక్యులర్ వచ్చేసి ఫార్ములా ఎల్ సైన్ తీటా. ఎల్ అంటే స్టేషన్ ఏకి 859 చైన్స్ ఇచ్చారు, అలాగే తీటా అంటే 200 డిగ్రీస్ వస్తే మనకి ఇక్కడ మైనస్లో వచ్చిందండి, -293.795. అప్రాక్సిమేట్గా నేను -294 వేస్తున్నాను. ఇక్కడ మనకి పర్పెండిక్యులర్లో వచ్చేసి ఫస్ట్ చెప్పాను కదండి, మెరీడియన్లో వచ్చేసి మనకి నార్త్ సౌత్ వాల్యూస్ అనేవి మనం మెరీడియన్లో నార్త్ సౌత్ వాల్యూస్ ఉంటాయి, అలాగే పర్పెండిక్యులర్లో ఈస్ట్ వెస్ట్ అనేవి ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి పాజిటివ్ అంటేనేమో ఈస్ట్ అని అర్థం, అలాగే నెగిటివ్ అంటే వెస్ట్ అని అర్థం. ఇక్కడ మనకి స్టేషన్ ఏ అనేది మనకి నెగిటివ్లో వచ్చింది కాబట్టి ఇది వెస్ట్ అనే ఉన్న కాలంలో మనం
ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టేషన్ బి దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎల్ అంటే 2716, సైన్ థీటా వాల్యూ అంటే 147 degrees 49 minutes వస్తే మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చిందండి 1446.62. అప్రాక్సిమేట్గా నేను 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1447 వేసాను. ఇది మనం ఈస్ట్ కాలంలో ఎంటర్ చేయాలి ఎందుకంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి. అలాగే స్టేషన్ సి వచ్చేసి ఎల్ అంటే 1234, అలాగే సైన్ థీటా అంటే 150 degrees 25 minutes. మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా పాజిటివ్ వచ్చిందండి 609.212. ఇది వచ్చేసి మనకి 0.5 కంటే తక్కువే ఉంది కాబట్టి నేను అప్రాక్సిమేట్గా 609 తీసుకున్నాను. అలా మనం ప్రతి స్టేషన్కి పర్పెండిక్యులర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ అనేవి మనం ట్రావర్స్ షీట్లో ఎంటర్ చేసుకోవాలి. స్టేషన్ ఏకి సంబంధించి మనకి పర్పెండిక్యులర్ ఎంత వచ్చిందంటే -294. మైనస్ అంటే మనం వెస్ట్ కాలంలో వేసుకోవాలి. అలాగే స్టేషన్ బి వచ్చేసి 1446.62, అప్రాక్సిమేట్గా 1447. ఇది అనేది మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈస్ట్ కాలంలో ఎంటర్ చేయాలి. అలాగే స్టేషన్ సి వచ్చేసి ఇక్కడ పాజిటివ్ వచ్చింది 609, నేను ఈస్ట్ కాలంలో వేస్తున్నాను. స్టేషన్ డి వచ్చేసి ఇక్కడ 715 పాజిటివ్. స్టేషన్ ఈ కూడా పాజిటివ్ 1250. స్టేషన్ ఎఫ్ వచ్చేసి మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది వెస్ట్ కాలంలో వేసుకోవాలి 113 trains. అలాగే స్టేషన్ జి దగ్గర నెగిటివ్ వచ్చింది కాబట్టి మనం వెస్ట్ కాలంలో వేసుకోవాలి. అలాగే స్టేషన్ హెచ్ వచ్చేసి -2892 అంటే నెగిటివ్ కాబట్టి వెస్ట్ కాలంలో వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా మెరీడియన్ వాల్యూస్, పర్పెండిక్యులర్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్రాస్ చెక్ అనేది ఒకటి చేసుకోవాలండి. ఏం క్రాస్ చెక్ అంటే మనకి ఇక్కడ మెరీడియన్ అంటే నార్త్ సౌత్ అనేవి 2 వాల్యూస్ ఉంటాయి. వచ్చేసి మనకి సమ్ ఆఫ్ నార్త్ థింగ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సౌత్ థింగ్స్ అనేవి ఈక్వల్ కావాలి. అలాగే పర్పెండిక్యులర్లో సమ్ ఆఫ్ ఈస్ట్ వాల్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వెస్ట్ వాల్యూస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ వచ్చేసి 6538 వచ్చాయి. అలాగే సమ్ ఆఫ్ సౌత్ వాల్యూస్ వచ్చేసి 6559. ఇక్కడ వచ్చేసి మనకి ఈక్వల్ అయితే రాలేదు కాబట్టి మనం ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకి 21 వచ్చింది. ఈ 21 అనేది మనం ఎర్రర్ అనేది ప్రతి స్టేషన్కి దగ్గర మనం ఎలా అప్లై చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా వచ్చేసి ఆల్జీబ్రిక్ సమ్ బై అర్థమెటికల్ సమ్ ఇంటూ మెరీడియన్ ఆర్ పర్పెండిక్యులర్. ఇక్కడ ఆల్జీబ్రిక్ సమ్ అంటే ఏం లేదండి, సమ్ ఆఫ్ ఇప్పుడు మనం మెరీడియన్కి క్యాలిక్యులేట్ చేద్దాం. మెరీడియన్ వచ్చేసి మనకి సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ వచ్చేసి 6538, అలాగే సమ్ ఆఫ్ సౌత్ వాల్యూస్ వచ్చేసి 6559, డిఫరెన్స్ వచ్చేసి మనకి 21 వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇందులో ఆల్జీబ్రిక్ సమ్ అంటే సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ మైనస్ సమ్ ఆఫ్ సౌత్ వాల్యూస్. సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ అంటే 6538, అలాగే సమ్ ఆఫ్ సౌత్ వాల్యూస్ అంటే 6559. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెన్స్ 21 అండి. 21 అర్థమెటికల్ సమ్ అంటే సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ ప్లస్ సమ్ ఆఫ్ సౌత్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మనకి 13097 వచ్చిందండి. అలాగే మెరీడియన్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూస్ అయితే వచ్చాయో సౌత్ అయితే సౌత్, ప్రతి స్టేషన్కి సౌత్ అయితే అంటే ఏ వాల్యూ అయితే నార్త్ వస్తే నార్త్, సౌత్ వస్తే సౌత్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెరీడియన్ అనే ప్లేస్లో మనం మెరీడియన్కి ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మెరీడియన్ ప్లేస్లో మనం ఈ వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మనం
స్టేషన్ ఏకి సంబంధించి మనం ఎంత ఎర్రర్ అనేది మనం ఆ స్టేషన్కి అప్లై చేయాలనేది ఫార్ములా. అర్థమెటికల్ సమ్ అంటే మనకి ఇక్కడ 20 డిఫరెన్స్ వచ్చేసి మనకి 21 వచ్చింది. అలాగే అర్థమెటికల్ సమ్ వచ్చేసి మనకి 13097 వచ్చింది. అలాగే మెరీడియన్ వచ్చేసి మనకి 807 వస్తే మనకి వాల్యూ వచ్చేసి ఇక్కడ 1 వచ్చిందండి. నెక్స్ట్ స్టేషన్ బికి కూడా సేమ్ ఆల్జిబ్రిక్ సమ్ బై అర్థమెటికల్ సమ్ ఇంటూ మెరీడియన్. మెరీడియన్ వచ్చేసి స్టేషన్ బికి 2299. ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 4 వచ్చింది. నెక్స్ట్ స్టేషన్ సికి కూడా ఆల్జిబ్రిక్ సమ్ బై అర్థమెటికల్ సమ్ ఇంటూ మెరీడియన్. అలా మనం ప్రతి స్టేషన్కి ఎంత ఎర్రర్ అనేది మనం అప్లై చేయాలనేది మనకి ఇలా వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మెరీడియన్కి ఎర్రర్ కరెక్షన్ అనేది అప్లై చేద్దాం. ఎర్రర్ కరెక్షన్ ఎంత అప్లై చేసాం? స్టేషన్ ఏకి 1, అలాగే స్టేషన్ బికి వచ్చేసి 4, స్టేషన్ సికి వచ్చేసి 2, అలాగే స్టేషన్ డికి 2, అలాగే స్టేషన్ ఈకి వచ్చేసి 1, స్టేషన్ ఎఫ్కి వచ్చేసి 3, స్టేషన్ జీకి వచ్చేసి 7, అలాగే స్టేషన్ హెచ్కి వచ్చేసి 1. మనకి ఎంతైతే వాల్యూ వచ్చిందో అవి మనం ఈ స్టేషన్కి యాడ్ చేయాలా లేదా సబ్ట్రాక్ట్ చేయాలా అనేది ఎలా తెలుస్తుందంటే 2 కేసెస్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి మనకి సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ అనేవి మనకి గ్రేటర్ దాన్ సౌత్ వాల్యూస్ కనుక వస్తే మనం ఎర్రర్ కరెక్షన్ అనేది నార్త్కి వచ్చేసి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, అలాగే సౌత్కి వచ్చేసి యాడ్ చేస్తాం. అలాగే కేస్ 2 వచ్చేసి మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ అనేవి మనకి లెస్ దాన్ సమ్ ఆఫ్ సౌత్ వాల్యూస్ వస్తే మనం నార్త్ వాల్యూస్కి యాడ్ చేయాలి, అలాగే సౌత్ వాల్యూకి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు మనం సేమ్ కండిషన్ అనేది ఇక్కడ మనం అప్లై చేద్దాం. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ వచ్చేసి 6538 వచ్చింది, అలాగే సమ్ ఆఫ్ సౌత్ వాల్యూస్ వచ్చేసి 6559 వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనం నార్త్ వాల్యూ అనేది సౌత్ వాల్యూ కంటే తక్కువ ఉంది కాబట్టి మనం నార్త్ వాల్యూస్కున్న ఈ డిస్టెన్సెస్కి మనం ఈ ఎర్రర్ కరెక్షన్ అనేది యాడ్ చేస్తాం. సౌత్ వాల్యూస్ ఉన్న డిస్టెన్సెస్కి మనం ఈ ఎర్రర్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి సౌత్ వాల్యూ అనేది మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 807 అంటే -1 చేస్తే 806, అలాగే 2299కి -4 చేస్తే 2295 వస్తుంది. అలాగే 1073కి మనం -2 చేస్తే 1071 అవుతుంది. అలాగే 940కి మైనస్ చేస్తే 938 అవుతుంది. అలాగే 534కి మైనస్ చేస్తే 533. అలాగే ఇప్పుడు నార్త్ వాల్యూస్ అనేవి మనం యాడ్ చేయాలి కాబట్టి 2136 + 3 అంటే 2139, అలాగే 4402 + 7 అంటే 4409, అలాగే 906 అనేది సౌత్ కాబట్టి మనం -1 చేయాలి, 905. ఇలా మనం మెరీడియన్కి ఎర్రర్ కరెక్షన్ అనేది అప్లై చేస్తాము. ఇలా మనం అప్లై చేసిన తర్వాత సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ ఒకసారి చెక్ చేసుకోవాలి, అలాగే సమ్ ఆఫ్ సౌత్ వాల్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. ఇవి రెండు మనకి ఈక్వల్ డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ రావాలి. వచ్చేసి మనం ఇటు వచ్చేసి సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ వచ్చేసి మనకి 2139 + 4409 వచ్చేసి మనకి సేమ్ పర్పెండిక్యులర్ కూడా మనం సేమ్ అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి సేమ్ ఫార్ములా అండి, ఆల్జబ్రిక్ సమ్ బై అర్థమెటికల్ సమ్ ఇంటూ మెరీడియన్ ఆర్ పర్పెండిక్యులర్. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్కి చేస్తున్నాం కాబట్టి మనకి ఈస్ట్ వెస్ట్ వాల్యూస్ ఉంటే మనకి ఆల్జబ్రిక్ సమ్ అంటే మనకి సమ్ ఆఫ్ ఈస్ట్ వాల్యూస్ మైనస్ సమ్ ఆఫ్ వెస్ట్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మనకి సమ్ ఈస్ట్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే మనకి 4021 వచ్చాయి. అలాగే సమ్ ఆఫ్ వెస్ట్ వాల్యూస్ ఎంటర్ చేస్తే 4011 వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెన్స్ వచ్చేసి మనకి 10 వచ్చిందండి. ఆల్జిబ్రిక్ సమ్ అంటే సమ్ ఆఫ్
ఈస్ట్ వాల్యూస్ మైనస్ సమ్ ఆఫ్ వెస్ట్ వాల్యూస్ వచ్చేసి మనకి వాల్యూ 10. అర్థమెటికల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ఈస్ట్ వాల్యూస్ ప్లస్ సమ్ ఆఫ్ వెస్ట్ వాల్యూస్, వాల్యూ వచ్చేసి 8032. ఇప్పుడు మనం మెరీడియన్ అంటే పర్పెండిక్యులర్ అంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ అనేవి మనం ఎంటర్ చేయాలి. ప్రతి స్టేషన్కి వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టేషన్ ఏకి వచ్చేసి సేమ్ ఆల్జబ్రిక్ సమ్ అంటే 10, అర్థమెటికల్ సమ్ అంటే 8032 ఇంటూ పర్పెండిక్యులర్. ఇక్కడ స్టేషన్ ఏకి పర్పెండిక్యులర్ వచ్చేసి 294. ఇప్పుడు వచ్చేసి మనకి 0.4 వచ్చిందండి. 0.4 వచ్చింది కాబట్టి 0.5 కంటే తక్కువ ఉంది కాబట్టి నేను ఇది నెగ్లిజిబుల్గా తీసుకుంటున్నాను ఎర్రర్. అలాగే స్టేషన్ బి కూడా, స్టేషన్ బి వాల్యూ కూడా ఆల్జబ్రిక్ సమ్ బై అర్థమెటికల్ సమ్ ఇంటూ 14 పర్పెండిక్యులర్ అంటే స్టేషన్ బికి 1447. ఇక్కడ వచ్చేసి మనకి 2 అనేది వచ్చింది. నెక్స్ట్ స్టేషన్ సి 10/8032 ఇంటూ 609 0.8 వచ్చింది. అలా మనం ఇలా పర్పెండిక్యులర్కి ప్రతి దానికి ఎర్రర్ కరెక్షన్ అనేది ప్రతి స్టేషన్కి ఎంతెంత వాల్యూ వస్తుందో మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం ఎర్రర్ కరెక్షన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్ స్టేషన్ ఏకి వచ్చేసి మనకి 0.4 వచ్చింది కాబట్టి అది 0.5 కంటే లెస్ ఉంది కాబట్టి నేను నెగ్లిజిబుల్ చేస్తున్నాను. ఇక్కడ 2 వచ్చింది, అలాగే 0.8, ఇక్కడ 0.9 అంటే నేను అప్రాక్సిమేట్గా 1 వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 0.2 అంటే ఇక్కడ ఇది నెగ్లిజిబుల్ అని, ఎర్రర్ అనేది నేను నెగ్లిజిబుల్ చేస్తున్నాను. అలాగే 0.9 అంటే అప్రాక్సిమేట్గా 1 అని అర్థం. ఇక్కడ 4, ఈ 0.8 కూడా నేను మ్యాక్సిమం 0.9 వస్తే మాత్రమే నేను ఎర్రర్ కనెక్షన్ అనేది అప్లై చేస్తాను. ఇది కూడా నేను నెగ్లిజిబుల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నీ నేను ఎర్రర్ కరెక్షన్లో అప్లై చేస్తాను. ఇక్కడ వచ్చేసి స్టేషన్ ఏ అనేది నెగ్లిజిబుల్ కాబట్టి నేను ఇలాగే ఉంచుతున్నాను. అలాగే స్టేషన్ బి వచ్చేసి నాకు ఇక్కడ 2 వచ్చింది. అలాగే స్టేషన్ సి కూడా నేను నెగ్లిజిబుల్ చేస్తున్నాను. అలాగే స్టేషన్ డి వచ్చేసి మనకి ఇక్కడ నేను 1 అనేది అప్లై చేస్తాను. స్టేషన్ ఈ కూడా, ఈ వచ్చేసి మనకి ఇక్కడ 2 వచ్చింది. ఎఫ్ వచ్చేసి 0.2 అనేది నెగ్లిజిబుల్. అలాగే జీ స్టేషన్ వచ్చేసి నేను 1 వేస్తున్నాను. అలాగే స్టేషన్ హెచ్ వచ్చేసి నాకు 4 వచ్చింది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అనేవి యాడ్ చేయాలా, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి మనం యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలనేది ఇంతకుముందు మెరీడియన్లోనే చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మనకి సమ్ ఆఫ్ ఈస్ట్ వాల్యూస్ అనేవి 4021 వచ్చాయి. అలాగే సమ్ ఆఫ్ వెస్ట్ వాల్యూస్ అనేవి 4011 వచ్చాయి. ఇప్పుడు అనేది మనకి ఈస్ట్ వాల్యూ అనేది గ్రేటర్ ఉంది కాబట్టి మనం ఈస్ట్ వాల్యూస్కి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే వెస్ట్ వాల్యూస్కి మనం యాడ్ చేయాలి. ఇప్పుడు స్టేషన్ బి వచ్చేసి ఈస్ట్ కాలంలో ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ వెస్ట్ వచ్చింది, గ్రేటర్ దాన్ వెస్ట్ డిస్టెన్స్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మనం -2 అనేది చేస్తాం. 1447 -2 చేస్తే 1445 వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది కూడా సేమ్ ఈస్ట్ కాలంలో ఉంది కాబట్టి నేను 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అలాగే 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1248 వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 712 అనేది వెస్ట్ కాలంలో ఉంది కాబట్టి మనం యాడ్ చేయాలి. కాబట్టి 713 వస్తుంది. ఇది నెక్స్ట్ కూడా స్టేషన్ హెచ్ వచ్చేసి 4 ఉంది కాబట్టి అది వెస్ట్ కాలంలో ఉంది కాబట్టి మనం +4 వేయాలి, 2896 అవుతుంది. ఇలాంటి మనం మెరీడియన్ పర్పెండిక్యులర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్రాస్ చెక్ అనేది ఒకటి చేసుకోవాలి. ఏంటంటే అది సమ్ ఆఫ్ నార్త్ వాల్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ సౌత్ వాల్యూస్ అవ్వాలి. అలాగే సమ్ ఆఫ్ ఈస్ట్ వాల్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వెస్ట్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అలా అవ్వని పక్షంలో మనం ఈ ఎర్రర్ కరెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇలా మనం ప్రతి స్టేషన్కి ఎంత డిస్టెన్స్ అనేది మనం ఎర్రర్ కరెక్షన్ అప్లై చేయాలో క్యాలిక్యులేట్ చేసి మనం వాల్యూస్ అనేవి ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలం వచ్చేసి మెరీడియన్ ఆర్ పర్పెండిక్యులర్ ఆఫ్ ఈచ్ స్టేషన్ ఫ్రమ్ ద ఆరిజిన్. నార్త్ సౌత్ అంటే మెరీడియన్ వాల్యూస్, అలాగే ఈస్ట్ వెస్ట్ అంటే మనకి పర్పెండిక్యులర్ వాల్యూస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం మెరీడియన్కి క్యాలిక్యులేట్ చేద్దాం వాల్యూస్. ఇక్కడ వచ్చేసి మనకి మెరీడియన్లో
ఫస్ట్ స్టేషన్ ఏకి వచ్చేసి మనకి సౌత్లో వాల్యూ అనేది -806 అనేది ఉంది. మైనస్ అంటే దానికి అర్థం సౌత్ అని అర్థం. ఇక్కడ స్టేషన్ ఏ వచ్చేసి నేను -806 రాశాను. అలాగే స్టేషన్ బికి సంబంధించి మనం ఇక్కడ ఈ కాలం ఎలా చేయాలంటే ప్రతి స్టేషన్కి దాని నెక్స్ట్ ఉన్న స్టేషను యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్గా ఇక్కడ -806 ఉంది. అలాగే నెక్స్ట్ స్టేషన్ మనం ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ అనేది సౌత్లో ఉంది. అలాగే దాని నెక్స్ట్ స్టేషన్ కూడా సౌత్లో ఉంది కాబట్టి మనం స్టేషన్ బికి సంబంధించి ఈ కాలంలో వాల్యూ అనేది ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ మనకి -806 అనేది స్టేషన్ ఏ వాల్యూ, అలాగే స్టేషన్ బి వాల్యూ వచ్చేసి మనకి -2295 వచ్చింది. ఇవి రెండు మనం నెగిటివ్లోనే ఉంది కాబట్టి మనం యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేస్తే మనకి ఇక్కడ -3101 వచ్చింది. ఇలా నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి స్టేషన్ సి. స్టేషన్ సి కూడా మనకి సౌత్లో ఉంది కాబట్టి అది కూడా నెగిటివే కాబట్టి ఇక్కడ మనకి దానికి స్టేషన్ బికి దగ్గర వచ్చిన వాల్యూ -3101కి మనం స్టేషన్ సి యొక్క వాల్యూ అనేది సౌత్లో ఉంటేనేమో నెగిటివ్ చేస్తాం, అలాగే నార్త్లో ఉంటే పాజిటివ్ చేస్తాము. ఇప్పుడు స్టేషన్ సి అనేది సౌత్లో ఉంది కాబట్టి మనం -1071 వేస్తున్నాం. ఇక్కడ మనకి యాడ్ చేస్తే -4172. అలాగే స్టేషన్ డికి సంబంధించి దానికి ముందున్న స్టేషన్కి వచ్చిన వాల్యూ సౌత్లో ఉంటే మనం మైనస్ వేస్తాం, అలాగే నార్త్లో ఉంటే నెగిటివ్ చేస్తాం, నార్త్లో ఉంటే పాజిటివ్ చేస్తాం. స్టేషన్ డి వచ్చేసి సౌత్లో వచ్చింది కాబట్టి నేను -938 చేశాను. యాడ్ చేస్తే నాకు -5110 వచ్చింది. అలాగే స్టేషన్ ఈ కూడా దానికి -5110 స్టేషన్ ఈ కూడా సౌత్లోనే ఉంది కాబట్టి నేను -533 వేసాను. వాల్యూ వచ్చేసి నాకు -5643 వచ్చింది. స్టేషన్ ఎఫ్ వచ్చేసి -5643. ఇక్కడ వచ్చేసి స్టేషన్ ఎఫ్ అనేది మనకి నార్త్లో వచ్చింది కాబట్టి ఆ వాల్యూ అనేది మనం ప్లస్ వేస్తాము. +4409 వచ్చేసి +2139 వాల్యూ వచ్చేసి. అలాగే స్టేషన్ జీ వచ్చేసి దాని ప్రిసీడింగ్ ఉన్న వాల్యూ వచ్చిన వాల్యూ -3504. స్టేషన్ జీ వచ్చేసి నాకు నార్త్లో ఉంది కాబట్టి నేను ప్లస్ చేస్తున్నాను. ఇక్కడ 4409 ఇవి రెండు యాడ్ చేస్తే నాకు +905 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ హెచ్. స్టేషన్ హెచ్ వచ్చేసి దానికి ప్రిసీడింగ్ ఉన్న వచ్చిన వాల్యూ, అలాగే స్టేషన్ హెచ్ దగ్గర ఉన్న మెరీడియన్ వాల్యూ వచ్చేసి 905. సౌత్లో ఉంది కాబట్టి నేను -905 వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూ 0 వచ్చిందండి. ఇలా మనం మెరీడియన్కి అనేది ఈ కాలంలో మెరీడియన్కి వచ్చిన వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ పర్పెండిక్యులర్ కూడా మెరీడియన్కి క్యాలిక్యులేట్ చేసినట్టు చేస్తామండి. ఇది వచ్చేసి స్టేషన్ ఏ వచ్చేసి ఇక్కడ -294 వేసాను, ఎందుకంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్లో ఫస్ట్ స్టేషన్ ఏ వచ్చేసి మనకి వెస్ట్లో వచ్చింది కాబట్టి నేను -294 అనేది వేసాను. అలాగే స్టేషన్ బి వచ్చేసి దాని ప్రిసీడింగ్ ఉన్న నెంబరు -294 వేసాను. ఇక్కడ ప్లస్ ఎందుకు వేసానంటే ఇక్కడ స్టేషన్ బి వాల్యూ అనేది మనకి ఇక్కడ ఈస్ట్లో వచ్చింది కాబట్టి అది నేను పాజిటివ్ వేసాను. అలాగే అవి రెండు యాడ్ చేస్తే నాకు 1151 వచ్చింది. ఇక్కడ నేను వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ సి అంటే మనకి ప్రిసీడింగ్ వచ్చిన వాల్యూ +/- 605. స్టేషన్ సి వచ్చేసి మనకి ఇక్కడ ఈస్ట్ వచ్చింది కాబట్టి నేను +609 వేసాను. వాల్యూ వచ్చేసి 1760 వచ్చింది. అలాగే స్టేషన్ డి కూడా దాని ప్రిసీడింగ్ ఉన్నది +/- ఆ స్టేషన్ వచ్చేసి మనకి ఈస్ట్లో ఉందా వెస్ట్లో ఉందా చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఈస్ట్లో ఉంది కాబట్టి నేను +714 వేసాను. వాల్యూ వచ్చేసి 2474. అలాగే స్టేషన్ ఈ కూడా సేమ్ దాని ప్రిసీడింగ్ వాల్యూ ప్లస్ స్టేషన్ ఈ అనేది నాకు ఈస్ట్లో ఉంది కాబట్టి నేను +1248 వేస్తున్నాను. అవి రెండు యాడ్ చేస్తే నాకు 3722 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ ఎఫ్ అంటే దాని ప్రిసీడింగ్ వచ్చిన వాల్యూ. ఇక్కడ నేను +/- అనేది నాకు స్టేషన్ ఎఫ్ దగ్గర నాకు ఇక్కడ వెస్ట్లో 113 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వెస్ట్ కాబట్టి -113 వేస్తున్నాను. వాల్యూ వచ్చేసి 3609. అలాగే స్టేషన్ జీ కూడా దాని ప్రిసీడింగ్ వాల్యూ +/- ఆ స్టేషన్ వచ్చేసి ఏ కాలంలో ఉందో చెక్ చేసుకొని ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అనేది
మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది వెస్ట్ కాలంలో ఉంది కాబట్టి నేను -713 వేసాను. ఇక్కడ నాకు వాల్యూ వచ్చేసి 2896 వచ్చింది. అలాగే స్టేషన్ హెచ్ కూడా దాని ప్రిసీడింగ్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఆ స్టేషన్ అనేది మనకి వెస్ట్లో ఉందా ఈస్ట్లో ఉందా చెక్ చేసుకొని వేస్తాం. ఇది వచ్చేసి నాకు వెస్ట్లో ఉంది కాబట్టి నేను -2896 వేస్తున్నాను. లాస్ట్ వచ్చేసి స్టేషన్ హెచ్ వాల్యూ అనేది నాకు 0 వచ్చింది. ఈ వాల్యూస్ అనేవి నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్టేషన్ ఏ వచ్చేసి నాకు నెగిటివ్ కాబట్టి నేను వెస్ట్ 294 వేసాను. అలాగే స్టేషన్ బి వచ్చేసి నాకు పాజిటివ్ కాబట్టి ఈస్ట్ 1151 వేసాను. స్టేషన్ సి కూడా నాకు పాజిటివ్ కాబట్టి ఈస్ట్ 1760 వేస్తాను. అలాగే స్టేషన్ డి కూడా నాకు పాజిటివ్ కాబట్టి నేను 2474 ఈస్ట్ వేస్తున్నాను. అలాగే స్టేషన్ ఈ వాల్యూ కూడా నాకు పాజిటివ్ కాబట్టి 3722. అలాగే స్టేషన్ ఎఫ్ కూడా నాకు పాజిటివ్ కాబట్టి 3609 ఈస్ట్ వేస్తున్నాను. అలాగే స్టేషన్ జీ వచ్చేసి నాకు పాజిటివ్ కాబట్టి ఈస్ట్ 2896. లాస్ట్ హెచ్ వాల్యూ మనకి 0 వచ్చింది. ఆఫ్ ఈచ్ సక్సెసివ్ పేర్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఈ కాలం అనేది మెయిన్గా ఈ 2 కాలమ్స్ బేస్ చేసుకొని ఉంటుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఈ కాలం అనేది మనం మెయిన్గా ఈ 2 కాలమ్స్లో నుంచి ఏదైనా ఒక కాలం అనేది తీసుకుంటాము. నేను వచ్చేసి పర్పెండిక్యులర్ ఉన్న ఈస్ట్ వెస్ట్ అనేవి కాలమ్స్, ఈస్ట్ వెస్ట్ ఉన్న ఈ వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్గా స్టేషన్ ఏ వచ్చేసి నాకు వెస్ట్ 294 కాబట్టి వెస్ట్ అంటే నెగిటివ్ కాబట్టి నేను ఇక్కడ -294 వేసాను. స్టేషన్ బి వాల్యూ అనేది ఎలా కనుక్కోవాలంటే స్టేషన్ బి అంటే 1151 ప్లస్ ఆర్ మైనస్ స్టేషన్ ఏ. స్టేషన్ ఏ వచ్చేసి మనకి వాల్యూ వచ్చేసి ఇక్కడ వెస్ట్ కాబట్టి -294 వేసాను. కాబట్టి స్టేషన్ బి వచ్చేసి 1151 మైనస్ స్టేషన్ ఏ అంటే -294. నాకు ఇక్కడ ఇవి రెండు ఫార్ములా అప్లై చేస్తే నాకు పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ 857. ఇక్కడ స్టేషన్ ఏ వచ్చేసి నాకు వెస్ట్ 294, స్టేషన్ బి వచ్చేసి నాకు పాజిటివ్ వచ్చింది కాబట్టి నేను ఈస్ట్ 857. మీకు అర్థమైంది కదండి. ఈ కాలం అనేది మనం ఏదైనా ఈ 2 కాలమ్స్లో ఒక కాలం తీసుకుంటాం. నేను వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఉన్న పర్పెండిక్యులర్ వాల్యూస్ తీసుకుంటున్నాను. దానికి ఫస్ట్ స్టేషన్ అనేది సేమ్ అనేది ఎంటర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ స్టేషన్ బి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ స్టేషన్ దగ్గర ఉన్న వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ దాని ప్రిసీడింగ్ ఉన్న స్టేషన్ అనేది వేయాలి. ఇప్పుడు స్టేషన్ బి వచ్చేసి 1151, స్టేషన్ ఏ వాల్యూ వచ్చేసి నాకు వెస్ట్లో ఉంది కాబట్టి నేను -294 వేసాను. నాకు పాజిటివ్ 857 వచ్చింది కాబట్టి నేను ఈస్ట్ 857 వేస్తున్నాను. అలాగే స్టేషన్ సి వచ్చేసి ఈ స్టేషన్ దగ్గర ఉన్న డిస్టెన్స్ ప్లస్ ఆర్ మైనస్ స్టేషన్ బి. మనకి ఇక్కడ స్టేషన్ సి అంటే వాల్యూ ఈస్ట్ 1760, ఈస్ట్ కాబట్టి నేను ప్లస్ 1760. అలాగే స్టేషన్ బి వచ్చేసి నాకు ఈస్ట్ 1151, ఈస్ట్ అంటే పాజిటివ్ కాబట్టి నేను ప్లస్ 1151. ఇక్కడ 1151 ప్లస్ ఎందుకు వేసానంటే ఈస్ట్ వాల్యూ కాబట్టి. నాకు రెండు యాడ్ చేస్తే 2911. ఇంకా నాకు పాజిటివ్ వచ్చింది కాబట్టి 2911. అలాగే స్టేషన్ డి కూడా, స్టేషన్ డి వచ్చేసి ఆ స్టేషను అంటే స్టేషన్ డి యొక్క వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ దాని ప్రిసీడింగ్ ఉన్న వాల్యూ, ప్రిసీడింగ్ స్టేషన్ యొక్క వాల్యూ. నాకు ఇవి రెండు పాజిటివే కాబట్టి అవి రెండు వాల్యూస్ అనేవి నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నాకు వచ్చేసి ఇక్కడ 4234 వచ్చింది, ఈస్ట్ 4234. అలాగే స్టేషన్ ఈ కూడా సేమ్ అండి. దాని ఆ స్టేషన్ దగ్గర ఉన్న డిస్టెన్స్ ప్లస్ ఆర్ మైనస్ దాని ప్రిసీడింగ్ ఉన్న స్టేషను. ఇక నేను నాకు ఈస్ట్లే కాబట్టి నేను రెండు యాడ్ చేశాను. వస్తే మనకి వాల్యూ 6196 పాజిటివ్ వచ్చింది, ఈస్ట్ 6196. అలా మనం వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి.
ఇలా మనం వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకు స్టేషన్ ఎఫ్ దగ్గర వచ్చిన వాల్యూ వచ్చేసి ప్లస్ అంటే ఈస్ట్ 7331, అలాగే స్టేషన్ జీ వచ్చేసి ఈస్ట్ 6505, అలాగే లాస్ట్ స్టేషన్ వచ్చేసి 2896. పాజిటివే వచ్చింది కాబట్టి ఈస్ట్ వేస్తున్నాను. ఇలా మనం ఈ కాలం అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టెప్ అండి ప్రొడక్ట్స్ ఇన్ ఏకర్స్. ఈ వాల్యూస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు మనం ఇది మెయిన్గా 14th కాలం, ఇది 14th కాలం అండి. ఈ 14th కాలం మీద బేస్ అయి ఉంటుంది. మనం ఇక్కడ ఈస్ట్ వెస్ట్ వాల్యూస్ అనేవి తీసుకున్నాం. ఒకవేళ మనం ఈస్ట్ వెస్ట్ వాల్యూస్ కనుక తీసుకుంటే మనం ప్రోడక్ట్ అనేది మనం నార్త్ సౌత్ వాల్యూస్తో మనం ప్రోడక్ట్ అనేది చేయాలి. ఇప్పుడు సపోజ్గా మనం ఈ కాలంలో నార్త్ సౌత్ వాల్యూస్ కనుక మనం తీసుకుంటే, ఇక్కడ వచ్చేసి మనం దేంతో ప్రొడక్ట్ చేయాలంటే ఈస్ట్ వెస్ట్ దగ్గర ఉన్న వాల్యూస్తో మనం ప్రొడక్ట్స్ అనేవి చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ వెస్ట్ కాలమ్స్ తీసుకున్నాం కాబట్టి మనం నార్త్ సౌత్ ఉన్న వాల్యూస్తో మనం ప్రొడక్ట్ అనేది చేయాలి. స్టేషన్ ఏ కనుక్కున్నాం అండి. స్టేషన్ ఏ వచ్చేసి మనకి ఇక్కడ 14th కాలంలో వెస్ట్ 294 ఉంది. వెస్ట్ 294 ఉందంటే ప్రొడక్ట్స్ కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ స్టేషన్ ఏ దగ్గర 14th కాలం ఇంటూ ఇక్కడ 14th కాలం మనకి ఇక్కడ వెస్ట్ కాబట్టి నేను నార్త్ సౌత్ వాల్యూస్తో నేను ప్రోడక్ట్ అనేది చేస్తున్నాను. 294 ఇంటూ 806 అంటే 806 అనేది మనకి స్టేషన్ ఏ వచ్చేసి సౌత్లో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్ అవుతుంది. సౌత్ వెస్ట్ కాలంలో మనం వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ కాలంలో ఈ వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. అలాగే స్టేషన్ బి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. స్టేషన్ బి వచ్చేసి 14th కాలం అంటే 857 ఈస్ట్ ఇంటూ ఇక్కడ వచ్చేసి స్టేషన్ బి దగ్గర ఉన్న నార్త్ సౌత్ వాల్యూ వచ్చేసి 2295. 2295 అనేది సౌత్లో ఉంది, ఇక్కడ వచ్చేసి ఈస్ట్లో ఉంది ఈ వాల్యూ. అంటే సౌత్ ఈస్ట్ కాలంలో మనం ఎంటర్ చేయాలి వాల్యూ. అలాగే సేమ్ అండి స్టేషన్ సి 2911 ఇంటూ సౌత్ 1071, ఇక్కడ వచ్చేసి 1071 వాల్యూ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. అది మనం సౌత్ ఈస్ట్ కాలంలో మనం వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. ఇలా మనం ప్రతి స్టేషన్ యొక్క ప్రోడక్ట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ స్టేషన్ వచ్చేసి సౌత్ వెస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను 236964. స్టేషన్ బి వచ్చేసి నాకు సౌత్ ఈస్ట్ కాబట్టి 1966815. స్టేషన్ సి వచ్చేసి కూడా నాకు సౌత్ ఈస్ట్ కాబట్టి నేను సౌత్ ఈస్ట్లో ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టేషన్ డి కూడా సౌత్ ఈస్ట్ కాబట్టి నెక్స్ట్ స్టేషన్ ఈ కూడా నాకు సౌత్ ఈస్టే వచ్చింది వాల్యూ 330246. అలా నెక్స్ట్ స్టేషన్ ఎఫ్, ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ వచ్చిందండి. నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ స్టేషన్ ఎఫ్ దగ్గర ఉన్న వాల్యూ వచ్చేసి 7331 ఇంటూ నార్త్ ఆర్ సౌత్ వాల్యూ. ఇక్కడ వచ్చేసి మనకి స్టేషన్ ఎఫ్ అనేది మనకి ఇక్కడ నార్త్ వాల్యూ ఉంది కాబట్టి 2139 వేస్తాం. అంటే నార్త్ ఈస్ట్ అని అర్థం. నార్త్ ఈస్ట్ కాలంలో మనం ఈ వాల్యూ అనేది మనం ఎంటర్ చేస్తాం. నార్త్ ఈస్ట్ వాల్యూ 156810009. అలాగే నెక్స్ట్ స్టేషన్ కూడా మనకి నార్త్ ఈస్ట్ వస్తుంది 2868055. అలాగే స్టేషన్ హెచ్ వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ వస్తుంది. సౌత్ ఈస్ట్ అంటే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా అండి మనం అన్ని కాలమ్స్ ఇలా వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ట్రావర్స్కి సంబంధించి సమ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ వాల్యూస్ ఆర్ సౌత్ వెస్ట్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి సమ్ ఆఫ్
నార్త్ ఈస్ట్ ఆర్ సౌత్ వెస్ట్ కాలమ్స్ అంటే ఈ 3 వాల్యూస్ అనేవి యాడ్ చేస్తాం. అలాగే సమ్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఆర్ సౌత్ ఈస్ట్ వాల్యూస్ అంటే ఈ 5 డిస్టెన్సెస్ ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇలా మనం యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మనం ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే డిఫరెన్స్, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఆఫ్ కాలమ్ నెంబర్ 15 ఆర్ 15 to 16. 15th కాలంకి 16th కాలంకి ఉన్న మనకి వచ్చిన ఈ మొత్తం ఒకటే కాలం అండి. ఇలా పడింది. 15th కాలంకి 16th కాలంకి ఉన్న డిఫరెన్స్ వాల్యూ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఇలా వాల్యూ వస్తుంది. డివైడెడ్ బై 2 వాల్యూ చేసిన తర్వాత మనం ఇది వచ్చేసి మనకి స్క్వేర్ చైన్స్లో మనకి వాల్యూ అనేది వస్తుంది. ఆ స్క్వేర్ చైన్స్ నుంచి మనం ఏకర్స్కి డివైడెడ్ బై 1,00,000 వేసామంటే మనకి వాల్యూ అనేది ఏకర్స్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ ట్రావర్స్ ఏరియా వచ్చేసి మనకి 148 acres 9 cents వచ్చిందండి. ఇదండి టోటల్ ట్రావర్స్ క్యాలిక్యులేషన్ అనేది. మనం ఇలా ప్రతి స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఏ ఒక్క స్టెప్లో మీరు మిస్టేక్ చేసిన ట్రావర్స్ క్యాలిక్యులేషన్ ఏరియా పార్ట్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. నేను ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.